హాయ్, హలో, నమస్తే. సో శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్ కుబేర సినిమా వచ్చేసింది, థియేటర్లకు వచ్చేసింది. ఇవాళ ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా ఊగిపోయింది. ఉదయం నుంచి యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ తోటి చాలా కాలమైంది ఇంత యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చి. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, నచ్చిన మీడియా, నచ్చని మీడియా, ఇలాంటిది ఏమీ లేకుండా యునానిమస్గా 3.5, 3.5 ఇన్ని స్టార్లు, అన్ని స్టార్లు యునానిమస్గా ఊగిపోయింది సోషల్ మీడియా. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది అన్నది, నాకు ఎలా అనిపించింది అన్నది నా పర్సనల్ వ్యూ చెప్తాను. సో బేసిక్గా శేఖర్ కమ్ముల అంటే చాలామందికి నచ్చిన దర్శకుడు, మీలాగే నాకు కూడా నచ్చిన దర్శకుడు. ఎందుకంటే మన తెలుగులో హ్యూమన్ ఎమోషన్స్ పండించే, మానవ సంబంధాలు, భావోద్వేగాలు పండించే దర్శకులు చాలామంది తక్కువ. సో అలాంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. సో నేను మన శేఖర్ కమ్ముల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు 2 పాయింట్లు క్లారిఫికేషన్ కనుక్కున్నా. ఏంటంటే ఇది ఒక సాదాసీదా థ్రిల్లర్ కథ తెలుస్తుంది ట్రైలర్లో. ఆ సాదాసీదా థ్రిల్లర్ కథని మీ స్టైల్లోకి ఎలా మార్చారన్నది ఒకటి. ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే ఇందులో అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఉంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, ఫీల్ ఉంది, అది అన్నీ ఆఖరి ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది సార్ అంటే, చూస్తారుగా మీరే, అన్నీ చేశాను మీరు. సో ఒక కథలో ఇన్ని విమర్శలు అంటే అంత చిన్న విషయం కాదు, అసలు కత్తి మీద సాము. సో ఎలా ఉంది ఈ సినిమా అని చూస్తే, ఇది శేఖర్ కమ్ముల లాంటి విషయం ఉన్న డైరెక్టర్కి ఒక సరైన విషయం దొరికితే దాన్ని ఎలాగైనా చూపించగలరు, ఎలాగైనా తీయగలరు అన్నది ప్రూవ్ చేసుకున్నది ఇది సినిమా. బేసిక్గా ప్లాట్లు ఏం చూసుకుంటే చిన్నది. విలన్ ఒక ప్లాన్ అనుకున్నాడు, దానికి ఒక కామన్ మ్యాన్ కావాలి. కామన్ మ్యాన్ వచ్చాడు, కానీ మధ్యలో బెడిసి కొట్టింది. అక్కడి నుంచి ఆ కామన్ మ్యాన్ కోసం వెతుకులాట మొదలైంది. ఏమైంది, చిన్న లైన్. ఇలా చాలా తెల్ల సినిమాలు వచ్చాయి. బట్ ఇది శేఖర్ కమ్ముల సినిమా. ఆయన ఎలా రాసుకుంటాడంటే, ఈ సినిమాకి బేసిక్గా ఆయన ఆ స్క్రీన్ ప్లేలోనే చాలా చాలా బాగా రాశాడు. ఎలా అంటే సినిమా స్టార్ట్ అవ్వడమే విలన్ పెర్సెప్షన్తో స్టార్ట్ అవుతుంది. విలన్ ఎంట్రీ ఇచ్చి అలా వదిలేడు. ఆయనలాగా విలన్ ఫాదరు, విలన్ క్యారెక్టరు అంటే మనం అనిపిస్తుంది ఇది అవసరం అంటే. మిగతా డైరెక్టర్లు కావచ్చు, లేదా కొంతమంది వేరే వాళ్ళు కావచ్చు, ఇది అవసరం అనుకోరు. అన్ని లక్షల కోట్లు వ్యాపారం చేసే విలన్కి తండ్రి జస్ట్ చిన్న ఇది అవసరం మనకి అన్న టైపులో అంటే అవసరమా అంటే, అక్కడ ఆ తండ్రి క్యారెక్టర్ కూడా ఒక వాడి ఓన్ ఒపీనియన్ ఇది పెట్టి అంత మించే ఉండదు, అలా టచ్ చేసి వెళ్తాడు. విలన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత విలన్ ఏ పని అనుకున్నాడో ఆ పని నుంచి అలా వెళ్తూ నెక్స్ట్ ఆ పనికి ఒక టూల్ కావాలి. ఆ టూల్ క్యారెక్టర్ కింద నాగార్జున గారిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయనకి మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్, ఆయన చుట్టూ కొన్ని క్యారెక్టర్లు, వాటికి వీటికి ఆయన రిలేషన్స్. అక్కడి నుంచి నాగార్జున గారు ఎంటర్ అయిన తర్వాత ఇంకొక టూల్ కావాలి. దానికోసం హీరో ప్రపంచం, హీరో చుట్టూ ఉండే క్యారెక్టర్, హీరో తాలూకా క్యారెక్టరు, హీరో ముష్టివాడైనా సరే వాడికి ఒక క్యారెక్టరు వాడిది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ వెళ్ళాడు. హీరోయిన్ ఒక ప్రపంచం, ఆ హీరోయిన్ ప్రాబ్లమ్స్, ఇట్లా అన్నీ ముడిపెట్టిన తర్వాత అప్పుడు కథలో తీసుకెళ్ళి ఎంత డీటెయిలింగ్ అంటే ప్రతి విషయంలోనూ డీటెయిలింగ్ చేసి ఎక్కడ రిలేట్ చేసుకుంటే చిన్న డీటెయిల్ ఏంటంటే, ముష్టోడు కారులో కూర్చుంటే ఆ స్మెల్ భరించలేక వాడు స్ప్రే చేస్తే హీరో ధనుష్ బ్యాక్ సీట్లో ఉండి వెంటనే స్ప్రే మొహమే పడితే ఎవరికైనా చికాకు అనిపిస్తుంది కదా, చికాకు ఫీల్ ఇస్తాడు. ఆ స్ప్లిట్ సెకండ్లో ఆ ఫ్రాగ్రెన్స్, ఆ స్మెల్ని చాలా ముష్టివాడు ఫస్ట్ టైం ఒక మంచి చెట్టు వాసన పీల్చాడు. ఆ 2 సెకండ్లో ఆ ఫేస్లో మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ మార్చి, అంటే ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ప్రతి సీన్లోనూ కనిపిస్తాయి. ప్రతి సీన్లోనూ కూడా ఆ ప్రపంచం ముందు నుంచి చెప్తున్నాడు ఆయన, బాగా డబ్బున్న ప్రపంచం, అస్సలు ఏమీ లేని ఒక ముష్టివాళ్ళ ప్రపంచం, విలువలకు కట్టుబడిన లేదా విలువలకు కట్టుబడి ఇబ్బందులు పడే ప్రపంచం మధ్యలో ఉండేది.
వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే సంఘర్షణల కింద నేను తీస్తున్నాను సినిమా అని చెప్పాడు. ఆ మూడిట్లోనూ దేనికి తగ్గ డైలాగ్ దానికి రాసుకుంటూ హీరో స్టార్టింగ్ నుంచి చివరి దాకా మన హీరో అనుకోవాలి, కానీ ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఒక్క సీన్లో హీరోయిజం కనపడదు. బట్ డౌన్గానే ఉంటాడు. బట్ అలాంటి టైంలో వాడికి ఒక క్యారెక్టర్ పెట్టాడు. మళ్ళీ హీరోయిజం ఉండదు, క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చివరి దాకా నిలబడుతుంది. అలాగనే మిడిల్ క్లాస్ అనేది ఎప్పుడు కూడా మధ్యలో ఉన్నవాడు ఒక రకమైన జంజాటం, ఊగిసలాట ఉంటుంది. అటు వెళ్ళలేడు, ఇటు ఉండలేడు. తప్పనిసరి అటు వెళ్ళిన వాడు మళ్ళీ ఇటు రావాలా అని చిన్న ఊగిసలాట ఉంటుంది. ఆ ఊగిసలాట, ఆ సంఘర్షణ క్లియర్గా చూపిస్తూ అసలు ఎంత మెటీరియలిస్టిక్గా ఉంటాడు డబ్బున్నవాడు అన్నది బట్ డైలాగులో చెప్తూ, ఓ 10 మంది చచ్చిపోతే ఏమవుతుంది, దేశం చాలా పెద్దది. అసలు ఎంత డెప్త్, ఆ డబ్బున్నవాడి చేత మాట్లాడిన డైలాగుల్లో కూడా డెప్త్ ఉంది. మిడిల్ క్లాస్ వాడి మాటల్లో ఈ దేశంలో న్యాయం, ధర్మం ఇవన్నీ ఎలాగ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయనే దాంట్లో డెప్త్ ఉంది. ఆఖరికి కింద నుండే ముష్టివాడ మాటల్లోనూ డెప్త్ ఉంది. ముష్టివాడ ఒక సీన్లో స్టార్టింగ్లో రే ఏనుగు అని పిలుస్తాడు. మనకు అప్పుడు అర్థం అవుతుంది ధనుష్ని ఎందుకు ఏనుగు అని పిలిచాడు ఏంటని. ఆ తర్వాత దానికి లింక్ చేసి ఏనుగు తాలూకా స్వభావం ఏంటి, వీడు ఎందుకు ఏనుగు అని పిలిచాడని పిలిచాడు. సో ఇలా స్క్రిప్ట్ మీద విపరీత అంటే అతను చెప్పాడు, నేను స్క్రిప్ట్ టైంకి నేను ఇంచుమించు 6 months 1 year తీసుకుంటాను. ముందు ఏం తీయాలని డిఫరెంట్, ఎలా తీయాలని. ఆ 1 year ఎందుకు తీసుకున్నానని సినిమా చూస్తుంటే ఆ డీటెయిలింగ్ తెలుస్తుంది. ఇది ఒక పాజిటివ్ సైడ్. బట్ ఇది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. ఇంత టూ మచ్ డీటెయిలింగ్ వల్ల ఏమవుతుందంటే సినిమా, మొదటి సినిమా 1.5 గంట సినిమా ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ చూస్తుంటాం బాగానే ఉంటుంది, కానీ ఇంత 1.5 గంట అవసరమా ఈ సినిమాని, దీన్ని కొంచెం ప్యాక్ చేసి గంటకు చేయొచ్చు కదా అని చెప్పిన ఒక ఇది ఉంటుంది. కానీ అలా చేయాలంటే ఎడిటింగ్లో సాధ్యమేది కాదు. ఎందుకంటే మన సినిమా చూస్తే అర్థమవుతుంది అది స్క్రిప్ట్ స్టేజ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అతను స్క్రిప్ట్ స్టేజ్లో చేయలేదు కాబట్టి 1.5 గంట సినిమాని 1.5 గంట ఉంచగలిసి వచ్చింది ఫస్ట్ హాఫ్. ఆ డీటెయిలింగ్ వల్ల, ఆ స్క్రిప్ట్ను ఆ విధంగా నెరేట్ చేయడం వల్ల. సో ఈ విధంగా సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం 1.5 గంట సినిమారా హెవీరా అనిపించినా కూడా చూడగలిగేలా ఉంటుంది. ఎందుకంటే ఈ యాంగిల్ ఇప్పుడు మనకి ఈ క్రైమ్ని ఈ యాంగిల్ మనకి ఇప్పుడు ఎవరు చూపించలేదు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొదట నేను చెప్పినట్టు ఈ క్యారెక్టర్లన్నీ లింకప్ చేసుకుంటూ సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత కొంతవరకు బాగానే రన్ చేశారు. ఎప్పుడైతే హీరోకి విషయం తెలుస్తుందో అక్కడి నుంచి మాత్రం ఆయన కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారా దర్శకుడు ఒకటి. రెండవది ఏ విధంగా కన్క్లూడ్ చేయాలా అన్న దాంట్లో ఏదైనా కొంచెం మదనపడి సరైన కన్క్లూజన్ తీసుకురాలేపారు. సో ప్రీ క్లైమాక్స్ కొంచెం హర్రీగా వచ్చినట్టు ఉంటుంది, క్లైమాక్స్ కూడా హర్రీగా వచ్చినట్టుంది. క్లైమాక్స్ కూడా కొంచెం అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఆ ప్రీ క్లైమాక్స్ కూడా పూర్తిగా ప్రేక్షకులకి ఇంత సినిమాని చూపించిన తర్వాత అక్కడ ఏదో ఒక ఆయన టైప్ ఆఫ్ కన్క్లూజన్, ఆయన టైప్ ఆఫ్ ఏదో చూపించాలి తప్ప అది చేయలేదు. అక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ విషయంలో ఖచ్చితంగా ప్రేక్షకుడికి కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 1.5 ఉన్న ఫస్ట్ అవర్ కొంచెం బాగుందని చాలామంది అంటారు. లేదు సెకండ్ హాఫ్ రేసీగా ఉంది కాబట్టి కొంచెం సెకండ్ హాఫ్ బాగుందని కొందరు అంటారు. బట్ ఈ హర్రీగా వచ్చి పడే ప్రీ క్లైమాక్స్ వల్ల ఫస్ట్ హాఫే బాగుందని ఎవరు కూడా ఉంటారు. బట్ ఓవరాల్గా చూస్తే ఆయన వర్క్, ఆయన సినిమాని ఒక శిల్పిలా చెక్కిన విధానం, మాటలు, అసలు కొన్ని సీన్లు చూస్తే అసలు కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి. అంటే ఎన్నో రోజులు గుడిమెట్ల దగ్గర కూర్చొని అడుక్కునే బిచ్చగాడు అనుకోకుండా గుడిమెట్లు ఎక్కుతూ అటు ఇటు కూర్చున్న వాళ్ళందరికీ డబ్బులు పెంచుతూ ఉంటే వచ్చే హై సీన్ ఉంటుంది. అది మామూలుగా సినిమాటిక్గా తీస్తే ఏదో కొంచెం మాస్ సీన్లా ఉంటుంది. ఇక్కడ మాస్ సీన్లా ఉంటుంది. ఇక్కడ వాడు చాలా యాంత్రికంగా వాళ్ళ చేతిలోంచి డబ్బులు వాళ్ళకి ఇస్తూ వాడు చివరికి వెళ్ళి అంటే ఆ మెట్లు ఎక్కుతూ మీదకి వెళ్ళి కిందకు చూస్తాడు. అంటే వాడు ఎంత మీదకు వచ్చాడు, వాడు వచ్చింది ఆ కింద నుంచే, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచే మీదకు వచ్చాడు అక్కడి నుంచి. ఇలా ప్రతి సీన్లోనూ ఆయన ఆలోచించిన విధానం డీకోడ్ చేసుకుంటూ వెళ్తే డైరెక్టర్ స్క్రిప్ట్ మీద ఎంత మదన పడి ఉంటాడని అర్థమవుతుంది. సో అంటే కామన్ ఆడియన్స్కి ఇవన్నీ కావాలా అక్కర్లేదా అన్నది దట్ ఈజ్ సెకండరీ. బట్ డైరెక్టర్ వర్క్ను మనం యాక్సెప్ట్ చేయాలి. డైరెక్టర్ తీసిన కష్టాన్ని మనం గుర్తించాలి. ఒక స్టేజ్లో చెయ్యి ఇలా అనొద్దు, ఇలా చెప్పు అని
ఓ ముష్టోడికి చెప్తే, అంటే నువ్వు గౌరవంగా బతుకోని ఇండైరెక్ట్గా చెప్తే, ఆ చివరి దగ్గర గుర్తుపెట్టుంటే, ఇది యాక్చువల్గా కొత్త విషయం కాదు. మన పెద్దలు చెప్తుంటారు, మన చెయ్యి ఇప్పుడు కింద కాకూడదు మీదకు ఉండాలని. సో అది ఈ సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి వాడి చేతిలో పెట్టిన ఒక 500 నోట్ని మళ్ళీ వేరే సీన్తో లింకప్ చేయడం అసలు ఉంది. బట్ ఎక్కడ పాడైందంటే సినిమా నాకు పర్సనల్గా నచ్చంది. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసేసుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ ముందు విలన్ని కూడా రోడ్డు మీద వచ్చి ఆడుకోమని చెప్పడం కానీ, విలన్ ఇంటి ముందు డబ్బులు డంప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని సినిమాటిక్, అంటే శేఖర్ కమల్ లాంటి వాళ్ళు చేసేది కాదు. ఆయన వేరే ఆలోచించాలి, ఇంకేదో కొత్తగా. ఇది పక్కన పెడితే నాకు సినిమాలో కొంచెం ఒక క్లియర్ లాజిక్ మిస్టేక్ అనిపించింది చెప్తున్నాను. కొంత మొత్తం ఒకళ్ళకి ఇవ్వాలి విలను, అది ఇవ్వడానికి గ్యాప్ వచ్చింది. సో దానికోసం వెతుకుతున్నారు. సో అవతల ప్రాజెక్టు కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు, అక్కడ ప్రజల్ని తట్టుకోవడానికి ముందు నువ్వు ఇంత మొత్తం ఖర్చు పెట్టిన 2 సెకండ్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ₹1,00,000 ప్రాజెక్టు, అవతలకి ఒక ₹1,000 ఇవ్వాలి, ₹9 ఇచ్చేసావు, ఇంకొక రూపాయి ఇవ్వాలి. ఈ రూపాయి కోసం ఇంత టెన్షన్, ఈ కథ ఇదంతా అలా నుంచి వాళ్ళతో మాట్లాడడం కదా. సరే ఆ రూపాయి అక్కడ అలా ఉండి ఇంకో రూపాయి నేను చూసుకుంటే ఈ రూపాయి ఇచ్చేసేంటాను కదా. అక్కడ కథ అంతా చాలా వరకు క్లోజ్ చెప్పి వాడి మీద ప్రెజర్ తగ్గిపోతుంది కదా, వాడి మీద ఇదంతా తగ్గిపోతుంది కదా. ఈ దిశగా ఇప్పుడు వాడు ఎలాగో ముష్టోడు, వాడికి చదువు రాదు, సంతకం మాత్రం నేర్పారు. సో వాడి వల్ల అంత హాని ఉంటుందని ఏమో అనేసుకోవడానికి లేదు, ఇమీడియట్ హాని రాదు. సరే వాడి కోసం హంట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే కేవలం దీనికోసమే హంట్ చేయడం వల్ల వాడు ఇబ్బందులు పడతాడు, అదే హర్రీగా హంట్ చేయకపోయి ఉంటే వాడు ఇబ్బందులు పడేవాడు కాదు. సో అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఈ చిన్న పాయింట్ని ఆలోచించకపోవడం అనేది లాజిక్ మిస్టేక్ ఏమో అని నాకు అనిపించింది. ఈసారి ఇప్పుడే శేఖర్ కమల్ గారు కనిపిస్తే నేను ఖచ్చితంగా ఈ డౌట్ అడుగుతాను. నేను ఆయన బహుశా ఆయన పెర్సెప్షన్లో ఆయన ఏదైనా సమాధానం చెప్పొచ్చు, అది నాకు తట్టకపోయి ఉండొచ్చు. ఆయన చెప్పిన తర్వాత నేను దానికి ఓకే అని కూడా అనుకోవచ్చు, అవకాశం ఉంటుంది. సో అది వేసింది. బట్ ఈ సినిమాలో శేఖర్ కమల్ గారికి తోడైంది దేవిశ్రీ ప్రసాద్. అసలు కొత్త సౌండింగ్లు ఆ కొత్త సౌండింగ్లు ఎక్కడికక్కడ అసలు ఇందాక మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను నేను. శేఖర్ కమల్ గారు ఇందాక చెప్పాను, గుడి మెట్ల నుంచి మీదకి వెళ్ళేసాను. పోయిరా మామ పాట రిలీజ్ అయితే, సో ఇంతవరకు శేఖర్ కమల్ ఈ సినిమాకి సంబంధించి ఏం తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు అన్నది మనకి పెద్దగా అందలేదు, ట్రైలర్ కూడా అందలేదు. బట్ సినిమాలో పోయిరా మామ పాట పెట్టిన తర్వాత సినిమాలో ఆ లిటరేచర్ వింటుంటే, ఆ సాహిత్యం వింటుంటే, అప్పుడు ఆ సన్నివేశానికి, ఆ పాటకి, సాహిత్యానికి భలే రాయించుకున్నాడు కదా పాట. దజ్జగా పోయిరా మామ, నువ్వెవడికి సలాం కొట్టాల్సిన పని లేదు, నువ్వెవడికి భయపెట్టాల్సిన పని లేదు, ఇంక ఇప్పుడు నువ్వు పోయిరా అని ఆ సాహిత్యం రాయించుకుని తీరు, అక్కడ పాట పెట్టి ఆ హై మూమెంట్ తీసుకొచ్చాడు. అది కూడా శేఖర్ కమల్ గొప్ప విషయం. అదే విషయంలో నాదే ఈ లోకమంతా అన్నది 3 రకాలుగా రాయించుకుని, విలన్ పెర్సెప్షన్లో రాయించుకుని, హీరో పెర్సెప్షన్ రాయించుకుని, ఇంకోలా రాయించుకుని, ప్రతిసారి అనకూడదు కానీ ఆయన రాసిన పేరు, సారీ నేను ఏమనుకోద్దు, నేను మర్చిపోయాను ఆ పాట రాసిన పేరు. బట్ శ్రీశ్రీ, తిలక్ వాళ్ళ కవిత్వం గుర్తుకొచ్చింది నాకు. నాదే ఈ లోకమంతా అనేది 3 భాగాలుగా రాసిన తీరు చూస్తే, ఈ సినిమాల్లో కవిత్వం అన్నది, వచన కవిత్వం అన్నది రాదు. ఇంతకుముందు ఎప్పుడో బాలచంద్ర గారు శ్రీశ్రీ కవితని, తిలక్ కవితని వాడుకున్నారు. బట్ ఈయన అలా కాకుండా రాయించుకుని ఒక పోయిటరీని రాయించి, ఆ పోయిటరీని ట్యూన్గా మార్చి 3 చేతులు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్, దాన్ని కూడా మెచ్చుకోవాలి. సో ఇంత ఎక్సర్సైజ్ చేసి, అందుకనే సినిమాకు 2 ఏళ్ళు పట్టింది. ఆయన ఇంత టైం తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ రొటీన్ దబ్బ స్పీకర్లు పగిలిపోయే సౌండ్ కాకుండా అసలు మంచి సౌండ్ ఇచ్చాడు. అసలు ఎక్కడ తగ్గ అక్కడ సౌండ్. అసలు ఆ పోయిరా మామ పాటలో ఒక సన్నివేశంలో పూనకం వచ్చిన వాళ్ళ ఊగిపోయి, అంతలో ఊగిపోతుంటే వాడికి పూనకం వచ్చిందని చెప్పి నెత్తిమి బిందుతో నీళ్ళు పోస్తే, సో అక్కడ అతను లోకల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకున్నాడు శేఖర్ కమల. ఇది తమిళ్, తెలుగులో కూడా తీశారు కాబట్టి తమిళ్ ఆడియన్స్ అక్కడ ఈ పూనకము, ఈ రోడ్డు మీద డ్యాన్స్ చేయడాలు, ఇవన్నీ అమ్మవారు ఇవన్నీ ఉంటాయి కదా.
సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే ప్రతిదీ కూడా ఆయన పిన్ పాయింట్తో ఆలోచించాడు శేఖర్ కమల స్టార్టింగ్. బట్ నాకు అనిపించింది ఇంత ఆలోచించిన ఆయన కొంచెం ఎండని కొంచెం ఇంకేమైనా డిఫరెంట్ క్లైమాక్స్ ఆలోచిస్తే బాగుండేది ప్రీ క్లైమాక్స్. అదేవిధంగా నాకు ఇంకో కంప్లైంట్ అంటే షియాజీ షిండే క్యారెక్టర్. ఆ షియాజీ షిండే క్యారెక్టర్ని సరైన టైంలో ఎంటర్ చేశారు. సరైన టైంలో ఎంటర్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే ఈ క్యారెక్టర్ని హీరోకి సపోర్ట్ చేసుకుంటూ తీసుకెళ్తాడు అని అనుకున్నా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా నిజాయితీగా ఉంటుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అయినా కూడా చాలా నిజాయితీగా ఉంటుంది. ఉన్న ఒక సీన్లో కూడా మనకు ఆ నిజాయితీ కనిపిస్తుంది. సో అందుకని ఖచ్చితంగా హీరో సపోర్ట్కి వెళ్తా అనుకుంటే రైట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు ఆ క్యారెక్టర్ని, బట్ రాంగ్ టైంలో ఎగ్జిట్ చేశారు. అది నాకు ఎందుకో అందకాదు. హీరోకి అది ఎందుకో కొంచెం నాకు. రెండోది చెప్పాను ముందే కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ అన్నీ తీసుకున్నారు, సినిమాటిక్ సీన్లు. నాకైతే శేఖర్ కమల సినిమాల వీళ్ళని తీసుకొచ్చి గుడిమెట్ల దగ్గర అడుక్కుని ఇవన్నీ శేఖర్ కమల వే ఆఫ్ రైటింగ్ అయితే కాదనుకుంటున్నాను నేనైతే. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఒక క్రాఫ్ట్ మీద డిస్కస్ చేయడానికి, ఒక మ్యూజిక్ మీద కావచ్చు, ఒక డైలాగ్ రైటింగ్ మీద కావచ్చు, స్క్రీన్ ప్లే మీద కావచ్చు, ఒక నటన మీద కావచ్చు, ఇంత డిస్కస్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది. ధనుష్ సరే అతను గొప్ప నటుడు, దాంట్లో డౌట్ లేదు. బట్ అసలు ఒక బిచ్చగాడిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అసలు ఫేస్లో హావభావాలు ఏంటి, అదేంటి అసలు బట్ నాగార్జున గారు ఇన్ టైంలో క్యారెక్టర్ ఒప్పుకున్నారు. ఆయన సీనియర్ హీరో, సరే హీరో క్యారెక్టర్లు వస్తుంటాయి వేస్తారు, అది వేరే కేసు. బట్ టర్న్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఇలాంటి మంచి క్యారెక్టర్లు వస్తే ఒప్పుకోవాల్సిన టైం వచ్చింది. ఇలా ఒప్పుకుంటే అమితాబ్ లాగా ఎప్పటి లాంగ్ ఇన్నింగ్స్ ఇంకా ఆయన ఎంతో క్యారెక్టర్లు చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇది నాగార్జున 2.0 అనుకునేలాగా ఈ క్యారెక్టర్ చాలా వరకు ఉపయోగపడింది. ఆయన అస్సలు శేఖర్ కమ్ముల ఆయన్ని ఎలా చూపించాలి అలా చూపించారు. ఒక సాదాసీదా షర్టు, హెయిర్ ఏదో అలా అలా చెదిరిపోయిన హెయిర్, ఫేస్లో ఏమి పౌడర్ కూడా ఉండదు, అలా చూపించి అసలు పెర్ఫెక్ట్గా చూపించారు. ఎవరిని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి నాగార్జున గారు కూడా ఇంటర్వ్యూ చెప్పారు, నేను క్యారెక్టర్ నా కోసమే మార్చద్దని చెప్తే మార్చితే పాడైపోతుంది నేను. అది కరెక్ట్. సినిమాలో అసలు ఏం మార్చాలి. శేఖర్ కమల ఎలా అనుకున్నారో అలాగే ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఈవెన్ రష్మిక క్యారెక్టర్ కూడా అలాగే డిజైన్ చేశారు. సో మొత్తం మీద నాకు ఒకటే సంతోషం, సరే ఈ సినిమాని జనాలు చూస్తే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే కమర్షియల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది ఇంకా 2-3 రోజులు పోతే కానీ తెలియదు మనకి. ఒకటి బట్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూస్తారా, అర్బన్ ఆడియన్స్ చూస్తారా, బీసీ సెంటర్లు ఎలా ఉంటాయి, ఈ డిస్కషన్ అంతా కాదు, అది జనాలకు వదిలేద్దాం. బట్ చాలా రోజుల తర్వాత ఒక అవుట్పుట్ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చింది. ఒక మ్యూజిక్ గురించి కానీ, ఒక యాక్టింగ్ గురించి కానీ, స్క్రీన్ ప్లే గురించి కానీ, డైలాగుల గురించి కానీ, ఎన్ని డైలాగులు. బట్ ప్రతి క్యారెక్టర్ చెప్తే మంచి డైలాగులు, వాళ్ళ లెవెల్కి తగ్గ డైలాగులు మాత్రమే, వాళ్ళ లెవెల్కి తగ్గ డైలాగులు మాత్రమే. అసలు ఒక సీన్లో ఒక అమ్మాయిని అవసరం కోసం భుజాలను కూర్చోబెట్టేసుకుని ధనుష్ పరిగెడుతూ ఉంటే ఎంత రియలిస్టిక్గా ఉంటే నాగార్జున గారు చాలా అడ్మైరింగ్గా చూస్తారు అతని కేసి. నాగార్జున చూడడం కాదు, ఆడియన్స్ చూస్తారు, ఏంటి ధనుష్ యాక్టింగ్ అని. ఖచ్చితంగా చెప్తాను, ఈ క్యారెక్టర్ని శేఖర్ కమల్ గారు ధనుష్ని సెలెక్ట్ చేసుకోవడం 100%. ఎందుకంటే మన హీరోలు ఎవరు చేస్తారో చేత నాకు అనుమానం. అంత రియలిస్టిక్ క్యారెక్టర్ ఇది. సో చాలా బాగుంది సినిమా, చూడండి. వచ్చి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో, నాలాగా మీకు కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 1 hour 30 minutes అంటే కొంచెం అది లాగనే అనకూడదు. ఎందుకంటే ఆయన స్క్రిప్టే అది, ఎడిటింగ్ ఫాల్ట్ కూడా కాదు, అది బేసిక్గా స్క్రిప్టే అది. ఆయన దాన్ని కట్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ నుంచి డే 1 స్క్రిప్ట్ నుంచి మళ్ళీ మార్చుకుంటూ రావాలి, అది అయ్యేది కాదు. సో అందుకని యాజ్గా ఆ సినిమాని ఎలా ఉన్న సినిమాని అలా ఎంజాయ్ చేయండి. ఎందుకంటానంటే మంచి క్రాఫ్ట్ ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వస్తున్నాయి. సో చూడండి, బాగుంది. థ్యాంక్ యూ.